మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అనేక మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలా పిచ్చిదానిలాగా వదిలేస్తే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. డిప్రెషన్కి వెళ్ళిన పెళ్లి కూతుర్లు చిన్న చిన్న పిల్లలు మా దగ్గరికి ఎంతమంది వస్తారంటే చూస్తే బాధ అనిపిస్తుంది. పెళ్ళి అయ్యి 6 నెలలు 8 నెలలు అయి ఉండదు, వాళ్ళ మీద శాడిజం టచ్ చేయకుండా, వాళ్ళని హింస పెట్టకుండా, వాళ్ళని ఒక మాట అనకుండా వాళ్ళ మీద శాడిజం కొత్తగా వచ్చినాయి ఇవన్నీ. ఎలా అంటే కొడితే ప్రూఫ్స్ వస్తాయి, తిడితే రికార్డింగ్లు చేస్తున్నారు, అరుస్తే ఆడియో రికార్డింగ్లు అవుతున్నాయి. ఇవన్నీ ఏం చేయకూడదు అంటే ఏం చేయాలి? కనిపించకుండా వినిపించకుండా టార్చర్ ఎలా పెట్టాలో ఈ మధ్య కొంతమంది నేర్చుకున్నారు. పోలీస్ కాక దెబ్బలు జరిగి కనపడకుండా కొడతారంటారు చూడండి, అట్లా వీళ్ళు కనపడకుండా హింస పెడుతున్నారు. అయితే దీనికి కూడా ఎవిడెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు. కోర్టు వారు దీనికి కూడా క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? సింపుల్ అండి. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత వెళ్ళిన తర్వాత ఎంత ఆనందంగా ఉండాలి. ఆ అమ్మాయి అది ఆనందంగా లేదు అంటే ఒకళ్ళు డాక్టర్, సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ దగ్గర తీసుకెళ్తే వెంటనే వాళ్ళు టెస్ట్ చేసి క్లియర్గా ఈ అమ్మాయి మెంటల్ కండిషన్ ఎట్లుందో రిపోర్ట్ ఇస్తాం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పాను, గుర్తుంది కదా, మీకు కంటిన్యూగా మెసేజ్ పెడుతుంటారు, హస్బెండ్ వైఫ్ నుంచి రెస్పాన్స్ వస్తుందా లేదా. దట్ ఈస్ వన్ మోర్ వెరీ బిగ్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. అంటే ఒక హస్బెండ్ కొత్తగా పెళ్ళైన తర్వాత ఒక హస్బెండ్కి వైఫ్ 100 సార్లు మెసేజ్ పెడితే ఒక్కసారి కూడా రిప్లై పెట్టలేదు అంటే దట్ ఈస్ ఇనఫ్ కదా. దెర్ ఇస్ నో రెస్పాన్స్ అని, దెర్ ఇస్ నో కోఆపరేషన్ అని, దట్ ఈస్ ఇనఫ్ కదా. ఒకటే ఇంట్లో ఉంటూ సపరేట్ బెడ్రూమ్లో ఉన్న విషయము ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇంట్లో పని చేస్తానికి వచ్చినామకపోతే 100% తెలుస్తుంది కదా. దట్ ఈస్ వన్ మోర్ ఎవిడెన్స్. సో ఇట్లా ఎవిడెన్సెస్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీరు క్రూరత్వం ప్రదర్శించినా మంచి అడ్వకేట్ల దగ్గరికి వెళ్తే క్రాస్ ఎగ్జామినేషన్లో ఇట్లే కనిపెడతారు మీరు ఏం తప్పు చేశారు అన్నది.